మీరు ఇక్కడ ఉండలిసిపోతున్నారు. మేమంత దూరం వెళ్ళి వచ్చి కూడా వాక్యం చెప్పడానికి మళ్ళీ దేవుడు బలపరచగా నిలబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే ప్రోత్సాహంగా ఉండాలి. కానీ మీరు ఏదో కాలక్షేపంగా మీరు కాసేపు కళ్ళు మూసుకుందాం ఏదో చెప్తున్నారులే అన్నట్టుగా ఒకవేళ మీరు ఉంటే మీకేమాత్రం కూడా అది మేలుకరం కాదు. వాక్యం చదువుకుందాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమన అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, సర్వాధికారి జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు అనుగ్రహించినటువంటి పునరుద్ధాన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి, ఇంతవరకు నీ బిడ్డల మధ్యలో ఉన్నారు. మీరు మా ప్రభువ దాసురాలని మా తండ్రి ఇక్కడున్న నీ బిడ్డలందరినీ వాడుకుంటూ తండ్రి నీవు ఇంతవరకు ఈ సమయాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. జరిగిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇచ్చినటువంటి హెచ్చరిక మాటలను కూడా హృదయాల్లో భద్రపరచుకోవడానికి కృప చూపండి తండ్రి. ఎంత విన్నా హృదయం లోపలికి వెళ్ళకపోతే, చేర్చుకోకపోతే, హృదయంలో భద్రం చేసుకోకపోతే అదంతా వ్యర్థమైపోద్ది. ఈ దినం మా ప్రభువ అలాగ వ్యర్థం అవ్వకుండా తండ్రి ప్రయోజనకరంగా ఉండినట్లుగా మీరు ఈ మాటలను మీరు దీవించి ఈ లేఖనములో నుంచి మాతో మాట్లాడుతున్న మాటలు మా గుండెల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనకు తీర్థయాత్రలో లేకపోతే ఇంకోటో ఉండవు. కానీ మనకి ఏముంటాయి అంటే దేవునితో మనకున్న సహవాసాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంతమంది వింటున్నారో గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునితో మనము సంబంధం కలిగి ఉంటే సరిపోదు. సంబంధం అంటే ఏంటి? ఆయన నమ్మేమో, ఆయనను విశ్వసించాము, ఆయనను రక్షకునిగా యేసయ్యను మనం అంగీకరించాం, బాప్తిస్వం పొంది సంఘములోకి చేర్చబడ్డాం. సంఘములోకి చేర్చబడినటువంటి మనకి దేవునితో ఒక సంబంధం ఉంది. సంబంధం ఏర్పడినటువంటి దానిని మనము కొనసాగించుకోవాలి. ఇది సహవాసం. ఏంటిది? సహవాసం. ఈ సహవాసం అనేది కనుక లేకపోతే మనం మళ్ళీ మామూలుగా లోకస్తులాగా ఉంటాం. మనం మళ్ళీ మామూలుగా లోక స్నేహాలతోటి మనం మలినమైపోయి దేవుణ్ణి సరిగా ఆరాధించలేని వ్యక్తులుగా మిగిలిపోతాం. ఈరోజు ఏం జరుగుతుందంటే, బాప్తిస్మం పొందేదాకానే అనుకుంటున్నారు. కానీ బాప్తిస్మము ద్వారా సంఘములోకి మనం చేర్చబడిన మనం అనుదినము కూడా ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆదాముకు దేవుడు ఏదేను తోట నిర్మించి ఆదామును ఆ తోటలో ఉంచినటువంటి తర్వాత అక్కడ 4 విషయాలు వాక్యంలో ఉంటాయి. ఏంటంటే, మొదట దేవునితో సహవాసం, రెండవది ఏంటంటే దేవుడు ఒక పని అప్పగించాడు, మూడవది ఏంటంటే దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, నాలుగవది ఏంటంటే ఆజ్ఞనిచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞనిచ్చాడు. ఈ ఆజ్ఞను అనుసరించి దేవునితో సహవాసం చేస్తూ దేవుడు అప్పగించిన పనిని చేస్తూ ఆహారాన్ని భుజిస్తూ నాలుగవదిగా ఆజ్ఞకు విధేయత చూపిస్తే ఆదాము సంపూర్ణంగా తన బాధ్యత నెరవేర్చినట్టు. ఈరోజు మనకు కూడా ఈ 4 ఉన్నాయి. మనకు కూడా ఏమున్నాయి? ఈ 4 ఉన్నాయి. దేవునితో మనకు సహవాసం ఉంది, దేవుడు అప్పగించిన పని ఉంది, తర్వాత దేవుడు పెట్టిన ఆహారం ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞ కూడా ఉంది. ఈ 4 మనం కేవలం ఒక ఆహారానికే ప్రాధాన్యతనిస్తే, లేకపోతే మనం ఒక పనికే ప్రాధాన్యతనిస్తే, మొట్టమొదట ఉన్నటువంటి ఆ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే పనిలో అలసిపోతాం. అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలం అవ్వలేం. ఆహారం దగ్గర మత్తులమైపోతాం, దేవునితో మనం సహవాసం చెయ్యం. ఆజ్ఞను మనం నిర్లక్ష్యం చేస్తే మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. మనము దేవునికి సమీపంగా ఉండాలి, కానీ దూరంగా ఉండకూడదు. మీరు ఎన్ని సంవత్సరాల విశ్వాసులైనా, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నా ఈ 4 మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు, ఇప్పుడు చిన్నలాగా మళ్ళీ వెళ్ళిపోవచ్చు బెంగళూరు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు కుటుంబాలుగా దేవుని వాక్యాన్ని ఈ 4 మనం ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. ప్రియులారా, ఈరోజు మనం మునుపటి వలె ఉన్నాము అనంటే అది దేవుడు హర్షించే విషయం కాదు. మనుషులు కూడా మన గురించి ఏం చెప్పుకుంటారంటే, ఈయన ఇంతకుముందు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడండి. ఆయన మాటలు మారలేదు, ప్రవర్తన మారలేదు, అలవాట్లు మారలేదు, ఆలోచనలు మారలేదు, స్నేహాలు మారలేదు. ఇలాంటి ఆలోచనల్లోనే మనల్ని ప్రియులారా చాలా చీప్గా చూసే అవకాశం ఉంది. మారిన వ్యక్తిని పరలోకమందు దేవుడు హర్షిస్తాడు, భూమి మీద సంఘము హర్షిస్తుంది, చూసిన లోకం కూడా హర్షిస్తుంది. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 22వ వచనం నుంచి చదువుకుంటే ఇలాగ రాయబడుతూ ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వింటున్నారా? వినినటువంటి మనం ప్రియులరా మేలు పొందుతాం. వినకుండా నిద్రపోయినటువంటి వాళ్ళకి ఏ మేలు ఉండదు, ఏ మేలు ఉండదు. ఏది మంచిది చెప్పండి? మన వారం చెప్పాను, ఇది బస్సు కాదు నిద్రపోవడానికి, ఇది ట్రైన్ కాదు నిద్రపోవడానికి, ఇది ప్రియులరా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఏం మాట్లాడతాడా అని మనము ఆశతో ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అలా కాకపోతే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ ప్రకారంగా మనం మేలుకరంగా ఉండలేము. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుందాం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపు విగ్రహారాధనలో ఉన్నాం, మునుపు వ్యభిచార పాపంలో ఉన్నాం, మునుపు ప్రియులరా చూపులో పాపం, మాటలో పాపం, క్రియల్లో పాపం, అనేక రకాలుగా పాపం. వ్యాపారం చేస్తే అందులో మోసం, పని చేస్తే అందులో మోసం. అర్థమైందా? ఒకవేళ చదువుకున్నా కూడా ఆ చదువులో కూడా మోసం. కానీ మునుపటి ప్రవర్తన విషయంలో అలాగ మోసకరమైన దురాశ వలన మన స్వభావం ఏమైపోయిందంటే ప్రాచీన స్వభావం చెడిపోయినట్టుగా ఉంది. మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే చోటు ఉన్నామని ఇంకో చోటు ఉండి అక్కడ చెప్పడం, మనం ఈ రకంగా ప్రియులారా మన జీవితం గడిచింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ చిత్తవృత్తి యందు ఇప్పుడు ఏమవ్వండి అంటే నూతనపరచబడండి అని అంటూ ఉన్నాడు. మీ చిత్తవృత్తి యందు మీరు ఏమవ్వాలి? నూతనపరచబడాలి. అంటే అర్థం ఏంటంటే మీ మనస్సు విషయంలో మీరు నూతనపరచబడాలి. ఇంకా మీకు అర్థం కావడానికి రోమాపత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము బహుశా 2వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, అమ్మా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు ఏమవ్వాలి? మీ మనస్సు మారాలి. మీ మనస్సు ఏమవ్వాలి? మారాలి. మనస్సు మారి ఏమవ్వాలి? నూతనం అవ్వాలి. కాబట్టి గమనించండి, ఏంటిది? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం చేయండి? రూపాంతరం పొందండి, రూపాంతరము పొందండి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మీ ప్రాచీన స్వభావం వదులుకోండి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఇంతకీ మీరు మన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళుగా ఉన్నారా? స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా నూతనపరచబడినటువంటి వారుగా ఉండాలి. మునుపటి వలె ఉండకూడదు, మునుపటి వలె ఉండకూడదు. గొంగల పురుగు సీతాకోక చిలుక అయిన తర్వాత మళ్ళీ సీతాకోక చిలుక గొంగల పురుగులాగా ఉంటుందా? గొంగల పురుగులాగా పచ్చనన్నిటినీ పాడు చేస్తుందా? ఆలోచించండి, చెప్పండి ఒకసారి. సీతాకోక చిలుక మళ్ళీ గొంగల పురుగు అవుతుందా? అవ్వదు. మరి నేను మార్చబడ్డాను, నేను మారాను అని చెప్పుకుంటూ మళ్ళీ పాత మాటలు, పాత తలంపులు, పాత స్నేహాలు, పాత పద్ధతులు, పాత జీవితమే ఉంటే మనం ఏం మారినట్టు? కనుక మన మార్పు ప్రియులారా లేదు అన్నమాట. పైకి ఏదో చెప్పుకుంటున్నాం అంతే. గుడి మారాము, గ్రంథం మారింది, అక్కడున్న జనం వేరు, ఇక్కడున్న జనం వేరు అంతే. మనం మాత్రం అక్కడ ఎలాగున్నాం, ఇక్కడ ఎలాగున్నాం అన్నమాట. దయచేసి గమనించండి. మనల్ని ప్రభువు మన నుంచి కోరుతున్నది ఏంటంటే నీలో మార్పు కావాలి, నీలో మార్పు కావాలి, నీ ఆలోచనలో మార్పు కావాలి. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది విలువైనది అంటే సాధువైనటువంటి గుణము, తర్వాత మృదువైనటువంటి గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము దేవుని దృష్టికి విలువగలదు. మీరు పెట్టుకున్న బంగారం బ్రాస్లెట్ కావచ్చు, లేదా మెడలో వేసుకున్న చైన్ కావచ్చు, లేకపోతే ప్రియులారా మీరు పైన తలకు వేసుకున్న జడలు కావచ్చు. ఏమండి, ఏదైనా మీకు అలంకారంగా మీకు ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఈ రోజున కూడా పురుషులకు కూడా ఆడపిల్లల కంటే కూడా మగవాళ్ళకి ఎక్కువ ఫ్యాషన్లు వచ్చేసినాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దూకున్నట్టు దూకుంటే అది పెద్ద ఫ్యాషన్ కాదు, అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అలాంటి వాటి దగ్గర సమయాన్ని వెచ్చించి, అలాంటి వాటి దగ్గర ధనాన్ని వెచ్చించి, అలాంటి వాటి కోసం వెంపర్లాడేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఏముండాలో తెలుసా? నా హృదయము, నా అంతరంగము నా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. అలా లేకపోయినట్లయితే ప్రియులారా మనము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టలము కాలేము. దయచేసి మీరు గమనించండి. కీర్తన గ్రంథము 19వ కీర్తన 16వ వచనం చూడండి. 14వ చరణం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా,
నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎవరంటున్నాడు ఈ మాట? రాజైనటువంటి దావీదు అంటున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దావీదు అంటున్నాడు. దేవుణ్ణి అమితంగా ప్రేమించినటువంటి దావీదు అంటున్నాడు. దేవుని చిత్తాన్ని ప్రియులారా అమితంగా ప్రేమించినటువంటి దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఎప్పుడైనా మనం ఇలాగ అనుకున్నామా? ఏదోలే నేను మాట్లాడుతున్న నోరు నా ఇష్టం అనుకున్నట్టుగా ఉన్నామా? నా హృదయం నా ఇష్టం అన్నట్టుగా వేటినో అనవసరమైన విషయాలను ప్రియులారా తలంచుకుంటూ తలపోసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారుగా ఉన్నామా? మనం చూసేది, మనం విన్నది, మనము ప్రియులారా ఏదైతే మనం ఎక్కడైతే సమయాన్ని గడుపుతున్నామో అది మన హృదయం మీద ప్రభావితం చూపుతుందట. ఒకవేళ మీరు కనుక సాధు సుందర్ సింగ్ అనే భక్తుని జీవితాన్ని చదివారు అనుకోండి, అప్పుడు మీ ఆలోచనలు ఎలాగుంటాయంటే, మీ హృదయ ధ్యానం ఎలాగుంటుందంటే, నేను కూడా ఆ భక్తుని వలె ప్రార్థించాలి, నేను కూడా ఆ భక్తుని వలె దేవునికి దగ్గరగా ఉండాలి, నేను కూడా ఆ భక్తుని వలె దేవుని యొక్క సన్నిధిని, దేవుని పనికి నేను ఉపయోగపడే పాత్రగా ఉండాలి అని చెప్పి. అదే ఒక చెడ్డ పుస్తకం చదివేమనుకోండి, అప్పుడు ఎలాగుంటుందంటే, ఆ చెడు ఏ రీతిగా నేను జరిగించాలి, ఆ వ్యక్తి నాకు ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే ఆ వ్యక్తి నాకు ఎక్కడ దొరుకుతాడు, ఇదే రకమైన ఆలోచనలతో పగలు రాత్రి ఇదే ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం. అది దేవుని దృష్టికి అంగీకారమా? దేవునికి అంగీకారం అవుతుంది? అది అంగీకారం కాదు. ప్రియులారా గమనించాలి, అంగీకారంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు, ఆయన మన ఆశ్రయ దుర్గము, రెండవదిగా ఆయన మన విమోచకుడు. ఆయన మనల్ని విమోచించాడు. ఏం పెట్టి విమోచించాడు? ఏం పెట్టి విమోచించాడు? వెండా, బంగారమా? దేని బట్టి? అమూల్యము, నిష్కలంకము, నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి ఆ రక్తము వలన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. శుద్ధ తండ్రి పాపిని అడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి అడిగి పవిత్ర పరచుము. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించేది, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. నీ రక్తమే నా బలము. ఈ బలముతో మనం అపవాదుని ఎదిరించగలం, ఈ బలముతో మనము లోకాన్ని ఎదిరించగలం, ఈ బలముతో ప్రియులారా మన శరీరం పైన జయం పొందగలము. ఈ బలము దేనికోసం అంటే మనము జయం పొందడానికే. నీ రక్తమే నా బలము. కొంతమంది కేవలం ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే నెమ్మది లేనప్పుడు, ఏవో కొన్ని పరిస్థితుల్లో అంతవరకు భక్తి ఉండదు, కానీ అప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేది. ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయమంట. యేసు రక్తంలో ఉన్నటువంటి జయాన్ని మనం అనుభవించాలని అంటే ప్రియులారా యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ ధన్యులని రాయబడతారు. నీ ఒకవేళ కనుక ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా నీవు వేటినో ఆశ్రయించినట్లయితే ఈరోజు ప్రియులారా వాటన్నిటినీ విడిచిపెట్టి యేసయ్యా నువ్వే నాకు ఆశ్రయమని ఆయన దగ్గరకు వచ్చేసేయి, ఆయన పాదాలను ఆశ్రయించు, ఆయన తట్టు చేతులు చాపు, సరెండర్ అయిపో. ఈరోజు నువ్వు నా తెలివి కాదయ్యా, నా బలము కాదయ్యా, నా ధనము కాదయ్యా, నా ఉద్యోగం కాదయ్యా, నా చదువు కాదయ్యా, ఈ రోజున ఎప్పుడు ఏది పోతుందో చెప్పలేని పరిస్థితి. ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరుడు సామలకోటలో, ఆయన అపర్ణలో ఎక్కడో కానీ చేస్తూ ఉంటారు సెక్యూరిటీలో. ఆయన అంటున్నాడు, అయ్యా మా ఫ్యాక్టరీలో సుమారుగా 160 మందిని తీసేయడానికి నిర్ణయించారండి. వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ కంపెనీని నమ్ముకుని మేము మీ మీద ఆధారపడుతూ బతికాం, కొంచెం టైం ఇవ్వండి, ఇప్పటికిప్పుడు మీరు తీసేస్తే ఎలాగా అని అంటే, లేదు మాకు కష్టమైపోతుంది, మేము మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి మేము మిమ్మల్ని తీసేయాలని నిర్ణయించుకున్నాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వండి అని కూడా అన్నారట కొంతమంది. ఆయన అన్నారు నాతోటి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏం జరుగుతుంది అని అంటే, ఇండస్ట్రీస్లో ప్రియులారా మ్యాన్ పవర్ను తగ్గించేసుకుని మెషిన్ పవర్ని పెంచుకోవడానికే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందికి జీతం ఇచ్చే కంటే దానికి కావలసిన కొంత పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా ఆ పనులన్నీ అయిపోతున్నాయి.
ఇంతకుముందు చూడండి, జట్టు కళ్ళాల్లో పనిచేసేవారు. ఇప్పుడు జట్టులు ఉన్నాయా, కళ్ళాలు ఉన్నాయా? డ్రయర్లు పెంచేశారు. ఏమండి, హైటెక్ బాయిలర్స్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ మిల్లు, హైటెక్ రైస్ మిల్లు అయిపోయినాయి. కనుక ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి పడిపోయింది. అక్కడక్కడ బస్తాలు మోసుకోవడానికో లేకపోతే పనికి, ఏదో పనికి, తాపీ పనికో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకని మనము కలిగి ఉన్న పని కానీ లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి ఉపాధిని కానీ ఆధారం చేసుకుని నువ్వు దేవుడి నుంచి దూరం అవ్వకుండా చూసుకో. దేవుడు నీతో ఉంటే ప్రియులారా, ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటే, ఆలోచనకర్తగా ఉంటే ఇంతకు మించినటువంటి ఆ పనిని నీకు చూపిస్తాడు. ఇంతకు మించినటువంటి ఆ సౌఖ్యాన్ని ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. లేకపోతే ఎవరు ఇవ్వలేరు. ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు కొంతమంది. ఈ రోజున చేసినంత వరకు బాగుంది, మంచి గుర్తింపు వచ్చింది, కానీ ఇప్పుడు ఎప్పుడు తీసేస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కనుక దాన్ని ఆధారం చేసుకోవద్దు, ఆయన్ని మాత్రమే ఆధారం చేసుకో. హల్లెలూయా. 62వ కీర్తన చదువుకుంటే 62వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ఆయన వలననే నాకు రక్షణ కలుగును అని చెప్తున్నాడు. ఎవరి వలన రక్షణ కలుగుతుంది? నేను చదువుకుంటున్నానులే, పర్లేదులే, మంచి జాబ్ కొడితే ఆ జాబ్ తర్వాత జీతం వస్తుంది, జీతం వచ్చిన తర్వాత నేను కారు కొనుక్కుంటాను, కారు కొనుక్కున్న తర్వాత నలుగురు నేర్చుకుని మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతాను, లేకపోతే నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను, సరదాగా ఎంజాయ్ చేస్తాను అనుకోవడానికి లేదు. వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజున ఉన్న జాబుల్నే వదిలేసి వ్యవసాయంలోకి వస్తున్నారు, లేకపోతే ఇంకో బిజినెస్లోకి వస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? హోటల్ పెట్టుకున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అయితే అందరికీ ఎలాగవుతుందని నేను చెప్పట్లేదు. దేవుని పిల్లలమైన మనం, నీవు ఏది జీవనోపాధి అనుకుంటున్నావో అది ఇంతవరకు దేవుడు ఇచ్చాడో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దాన్ని తీసేస్తాడు. లేకపోతే వాళ్ళని నిన్ను ప్రియులారా అవాయిడ్ చేసేస్తారు అక్కడి నుంచి. ఈ రోజున చూడండి, చాలా భారంతో ప్రార్థన చేస్తున్న విషయం గురించి. ఒకటి కాదు, ఇది వందల మంది, వేల మంది పరిస్థితి. ఈ రోజున నెమ్మదిగా ఏమవుతుందంటే, ఏది ఆధారంగా ఉందో దాని మీద ప్రియులారా ఈ రోజున దెబ్బ కొడుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి, దాని మీద దెబ్బ తగులుతుంది. కనుక ఇది నాకు ఆధారం కాదు, దేవా నువ్వే నాకు ఆధారం అని ఆయన్ని ఆశ్రయించుకోవాలి. ఈ రోజున మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, మంచి ఏమంటే స్పెషలిస్టులు ఉన్నారు, మల్టీ స్పెషాలిటీ క్లినిక్లకి ఈ రోజున పెట్టింది పేరైపోతుంది మొత్తం ప్రపంచం అంతా కూడా. కానీ దేవుడే ఆధారం కాకపోతే ఎన్నో వ్యాధులు తగ్గని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎవరు మనకు ఆధారం చెప్పండి? డాక్టర్లా? మందులా? వాటికి వ్యతిరేకం కాదు మనం, కానీ వాటిని ప్రియులారా అధిగమించగలిగినటువంటి శక్తి వాటికి ఉండట్లేదు. ఈరోజు చూస్తే కేవలం దేవుడే మనకు ఆధారం. ఈ రోజున వాక్యాన్ని వదిలి, దేవుని సన్నిధిని వదిలి ప్రియులారా దేవుని యొక్క పాదాలను విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడికి పరుగులు ఎడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని పాదాలను పట్టుకోవడమే మనకు క్షేమం. ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే మనకు క్షేమం. అందుకే దేవుడు అన్నాడు సామెతల గ్రంథంలో ప్రియులారా 8వ అధ్యాయంలో చూసినట్లయితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 34వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధాల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వు ధన్యుడు అవ్వాలంటే అనుదినము నువ్వేం చేయాలంటే ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధాల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం కొరకు నువ్వు కనిపెట్టుకునే వ్యక్తివి కావాలి. ఈరోజు ఎక్కడెక్కడ కనిపెట్టుకుంటున్నావు? ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఆడుకుందామా అనుకుంటుగా కొంతమంది ఆలోచించుకుంటున్నారు. ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. కానీ ఈరోజు నేను ప్రేమతో మీకు చెప్పే విషయం ఏంటో తెలుసా? మన యొక్క జీవితం ఆయన చేతిలో ఉంది. మనకి ఏ సమస్య ఉన్నా కూడా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఏ అవసరత ఉన్నా కూడా ప్రియులారా ఆయనే మనకు తీర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్పే మాటలు వింటుంటే ఎలా చేస్తున్నారు వీళ్ళు? ఏ ఫీల్డ్ చూసినా కూడా మీకైతే మీరు చేసే ఒక ఫీల్డ్ తెలుస్తుంది మీకు, కానీ మాకు ఒక టీచర్ గురించి తెలుస్తుంది, డాక్టర్ గురించి తెలుస్తుంది, ఒక రైల్వే ఉద్యోగి గురించి తెలుస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగి గురించి తెలుస్తుంది, ఒక వ్యవసాయదారుడు గురించి తెలుస్తుంది, ఒక ప్రియులారా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళందరి గురించి తెలుస్తుంది. కనుక మీరేమనుకుంటారంటే నాకే పెద్ద సమస్య అనుకుంటారు, కానీ ఎంతోమంది ఈ రోజున చెప్పేది సమస్య. ఈరోజు పని సమస్యగానే ఉంది, కుటుంబం ఒక సమస్యగానే ఉంది, పిల్లలు ఒక సమస్యగానే ఉన్నారు. నిజమే, మొదటిది వదిలేసావా ఇవన్నీ మనం సరిగా చక్కబెట్టలేము. మొదటిది వదిలేసావా? మొదటిది ఏంటి చెప్పండి? మొదటిదేంటి? దేవునితో సహవాసము. పెద్దోళ్ళం అయిపోయాం, ఇంకా మేము ఏం చేయగలమండి? మోకరించగలమా? ఒక మాట చెప్పగలమా? నో 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 నో, అది మాత్రం కరెక్ట్ కాదు. మీరు పెద్దోళ్ళు అయిపోయినా కూడా చేయగలిగింది దేవునితో సహవాసం. యేసు ప్రభువుతో ప్రియులారా సహవాసం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. చిన్న పిల్లవాడైన సమూయేలు ఎంతో పెద్దవాడై వృద్ధుడైపోయినటువంటి సమూయేలు దాకా కూడా, సమూయేలు ఆ చిన్న వయసులో నుంచి అంత పెద్ద వయసు దాకా సహవాసం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం ఏంటో తెలుసా? మేము పెద్దోళ్ళం అయిపోయాం, పిల్లలు పెద్దోళ్ళు చేసాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళకి మనవలు వాళ్ళకి పిల్లలు ఇలాగ వెళ్ళిపోతుందండి. ఎక్కడ ఖాళీ ఉంది పాస్టర్ గారు అని అంటే
నీవు ఖాళీ చేసుకోవాల్సిందే, లేకపోతే ఖాళీ అయిపోతావు నువ్వు మొత్తం. ఖాళీ చేసుకుంటావా, ఖాళీ అయిపోతావా? ఖాళీ చేసుకోవడమే మంచిది. అందరికీ టైం ఇచ్చేయడానికి ప్రియులరా మనం కాదు, మొదట దేవునికే టైం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్యాడ్స్ కొడుతుంటే, ఇక్కడ పాటలు పాడుతుంటే ఓ గంభీరంగా అద్భుతంగా వినపడిపోతున్నాయి స్వరాలు. కానీ దాని అర్థాన్ని లోపల దాచుకోండి, లోపల భద్రపరచుకోండి. ప్రియులారా, సాధువైన గుణాన్ని అలవర్చుకోండి. డబ్బును బట్టి ఈ రోజున ఒకవేళ నువ్వు గర్వించే గుణం కలిగిన వ్యక్తివైతే ఈ రోజున ఆలోచన చేసుకోండి. ఆ డబ్బు మీద నువ్వు ఎప్పుడైతే ఎలాగ అతిశయించావో అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోద్దంట. అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోద్దంట. ఏమండి మీరు అలా చెప్పేస్తారు కానండి, ఎక్కడుందో చెప్పండి పాస్టర్ గారు, ఎక్కడుందో చెప్పండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం తీయండి ఒకసారి. 23:5 వచనం చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టు అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని. అది నేను చెప్పానా దేవుడు చెప్పాడా? నేను చెప్పానా దేవుడు చెప్పాడా? ఈ మాట రాసిన ఎవరో తెలుసా? ఐశ్వర్యవంతుడు మహాజ్ఞాని సాల్మన్ రోట్ దిస్ ప్రొవెబ్స్. గమనించండి ప్రియులారా, సొలొమోన్ రాశాడు ఇది. ఒక ఐశ్వర్యవంతుడు, అతనికంటే మించిన ఐశ్వర్యవంతుడు లేడు. దేవుడు అన్నాడు, నా సొలొమోనా, నా కుమారుడా, నీకు ఏది ఇష్టమో దాన్ని అడగమంటే సొలొమోన్ ఏం అడిగాడో తెలుసా? దేవా, నాకు జ్ఞానం దయచేయమని అడిగాడు. హల్లెలూయా. జ్ఞానం దయచేయమని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు కానీ నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, జ్ఞానాన్ని కూడా ఇస్తాను, అన్నీ కూడా నీకు ఇస్తాను. నీ వంటి రాజు ముందున్న వారిలో ఎవడు ఉండడు, నీ తర్వాత ఎవడు ఉండడు అన్నాడు. ఆ రాజు రాశాడు ఇక్కడ ఈ మాట. ఎందుకో తెలుసా? ఐశ్వర్యాన్ని బట్టి గర్వించాడు. ఐశ్వర్యాన్ని బట్టి నాకేమీ కొదవలేదు కనుక నా ఇష్టానుసారంగా బతుకుతాను, నేను అనుకున్నది తాగుతాను, అనుకున్నది తిరుగుతాను, ఏది అనుభవించాలంటే అది అనుభవిస్తాను అన్నాడు. చివరికి జీవితం ఏమైపోయిందంటే ప్రియులారా, దేవుని నుంచి దూరం అయిపోయిన వ్యక్తి అయిపోయాడు. చివరికి దేవుడు కనికరించి మరలా తనను దర్శించాడు గనక పశ్చాత్తాపపడి వృద్ధాప్యం వచ్చేసింది. ఈ రోజున యవనస్తులు ఏమనుకుంటున్నారంటే ముందు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, లేనిపోని ముసలితనం తెచ్చుకుంటారు. జాగ్రత్త, ఇప్పుడు కంగారు పడొద్దు ఎంజాయ్మెంట్కి. ముందు చదువుకోండి, ముందు పని నేర్చుకోండి, చక్కగా ముందు మీరు ఒక మంచి కెరీర్ గురించి ఆలోచించుకోండి. అర్థమవుతుందా? నెక్స్టే ప్రియులారా నీకు మంచి లైఫ్ను దేవుడు నీకు ఇస్తాడో ఎదురు చూడాలి. మొక్క ఈ రోజు నాట్యం, రేపే పొలం కోసేసుకున్నామని కంగారు పడితే ఎలా కుదురుతుంది? ఎవడైనా పక్కోడికి ఎవరికన్నా అత్తి కోసేసుకోవాలి అంతే. ఇంకా మనం ఏమండి, అందుకనే దొంగతనాలు, అందుకనే దురాశలు, అందుకనే అత్యాచారాలు, అందుకనే మానభంగాలు, అందుకనే ప్రియులారా అనేక రకాలైనటువంటి సరదా పేరున ఈ రోజున పాపం వెంబడి యవనస్తులు పరుగులు పెడుతున్నారు. ప్రసంగి గ్రంథం చదివితే అంటాడు, ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, గాలికై ప్రయాసపడినట్టుగా నాకు కనిపించింది అంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఐశ్వర్యం మీద దృష్టి నిలిపేవా, అది రెక్కలు ధరించి ఎగిరిపోద్ది అన్నాడు. అదేమవుతుంది? రెక్కలు ధరించి ఎగిరిపోద్ది అన్నాడు. ఒకవేళ భర్తలు తెచ్చేటువంటి సంపాదన చూసి భార్యలు మురుసుకునేవారుగా ఉంటే కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ ఇద్దరూ కలిసి సంపాదించే వాళ్ళు అయ్యుండి ఆ సంపాదనలు చూసి మురుసుకునే వాళ్ళుగా ఉంటే కూడా నేను మీకు చెప్తున్నాను, దయచేసి అది నీకు ప్రభువు కంటే ఎక్కువైపోకూడదు. హల్లెలూయా. అదే నీకు ఒక విగ్రహం అయిపోకూడదు, అదే నీ సర్వస్వం అయిపోకూడదు, అదే నీ యొక్క సమయం అయిపోకూడదు. అక్కడ కేవలము ప్రియులారా ఎంతవరకు అంతవరకే. మనీ అనేదంట, దాని గురించి జాన్ వెస్లీ అనే భక్తుడు చెప్తాడు, డబ్బు అనేది ఒక చెడ్డ యజమానట, మంచి దాసుడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్ సర్వెంట్, అది సర్వెంట్గా ఉండాలి కానీ నీకు మాస్టర్గా ఉండకూడదు, అది బ్యాడ్ మాస్టర్. ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకోండి. మరొక డబ్బును నేను పెంటవలే లెక్క కట్టేదని అన్నాడు. అలాగే ఎవరు లెక్క కడతారండి? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళకు అద్దుకోకూడదు, అది కాలు కింద ఉండాలి, నీ కళ్ళు దాకా రాకూడదు. అది దేవునికి స్తోత్రం. నీ కళ్ళ ముందు ఉండాల్సింది వేల కొలది వెండి బంగారు నాణేల కంటే విలువైనటువంటి దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మీరు వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తున్నారా? ప్రతిరోజు అక్కడ ఏముంది? నువ్వు వాక్యం విన్నావు, ప్రభువా తండ్రి అనుకుని ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం అయిపోయాక దిగిపోతున్నావు. అక్కడ వెళ్తున్నప్పుడు కొంచెం పైకి చూడండి, కిందకి చూడకండి. మెట్లు దిగాక కింద నుంచి మీరు ఇలా పైకి చూస్తే అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ ఏం కనపడుతుంది? ఫస్ట్ సువార్త కనపడుతుంది. కనపడుతుందా లేదా? ఏమండి, కనపడుతుందా లేదా? కనపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళజోడు వేయించుకోండి. కొంతమంది కళ్ళజోడు ఉన్నా కూడా కనపడదు, ఎందుకంటే చూడాలని మనసు ఉంటేనే కనపడుతుంది. ఓకే, ఏమండి, మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలట. ఊపిరి ఆగిపోయిన తర్వాత దేవునికి లెక్క చెప్పాలట. నువ్వెంత సువార్త చేసావో, ఎన్ని ఆత్మలు సంపాదించేవారు చూసుకో నువ్వు. ఏమండి,
రెండవది, ఇంకొక అడుగు ముందుకేస్తే అక్కడ ఇంకో ఫ్లక్స్ ఉంది. అక్కడ ఏముంది? మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. అవి ఎవరికి ఉండాలి? బయట వాళ్ళగా మనకా? ఆ పైన ఉంది ఏంటంటే క్రైస్తవునికి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు విన్న వాక్యం ఉంది, ఈ వాక్యం ఎక్కడ ఉండాలి మీకు? అలా చూస్తారేటి? ఎక్కడ ఉండాలి? మదిలో. మది ఉందా మీకు? మది ఉందా మీకు? మతి కూడా ఉండాలి. ఏంటా మతి అంటే, ఈ వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనము కంటే నాకు ఏది ముఖ్యం అంటే, నా దేవునికి వాక్యమే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనే ముఖ్యం. ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకోండి. ఐశ్వర్యవంతుడు సహా ప్రియులారా ఐశ్వర్యం మీద మనసు పెట్టొద్దు అన్నాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడటంటే, ఏమండి, దేవుడు నీకు ఎందుకు ఒకవేళ ఇచ్చాడు అని అంటే, ఆయన పని కోసం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ధనం నీ కోసమే నువ్వు ఖర్చు పెట్టుకోవడం కాదు, దేవుని పనికి ఖర్చు పెట్టు. రెండవది, నీకులవే అందరికీ సమృద్ధి ఉండదు. కొంతమంది భేదవాళ్ళు నీ ముందు ఉంటారు. ఆ భేదలను కనికరించి వాళ్ళకి ఇవ్వు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవా దేవుడికి అప్పించినట్టు. వాళ్ళకి ఇచ్చేవా నువ్వు దేవుడికి అప్పించినట్టు. భేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అప్పించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వడ్డీతో సహా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ లెవలేరు. ఏమండి, ధనాన్ని అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటికి మనం వినియోగించి ఈ రోజున ప్రియులరా వ్యర్థపరుస్తున్నామని చెప్పొచ్చు. ఉపయోగకరమైందా లేదా? ఏమండి, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, 3 విషయాలు ఆలోచించుకోవాలి. డబ్బు పెట్టి మనం ఒక వస్తువు కొంటున్నామంటే మొదటిది ఏంటంటే అవసరమా కాదా అనేది ఆలోచించుకోవాలి. దీనికి ఒంట్లో బాగోలేదు. అర్థమైందా? నా స్వరం బాగానే ఉంది కానీ ఇందులో బాగోలేదు. వినబడుతుందా మీ అందరికీ? ఏం వినబడుతుంది? ఏ వినబడుతుంది చెప్పండి. ఏ వినబడుతుంది చెప్పండి. అప్పుడు ముందుకు వెళ్దాం, లేదా తాగిపోదాం. ఏ వినపడుతుంది? నేను మాట్లాడిందే కదా మీకు వినపడుతుంది. చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఒక్కొక్కసారి మాటే కదా అనుకుంటాం మనం. ఒకసారి అరేబియా ప్రాంతంలో ఒక ముగ్గురు ప్రియులారా ఒంటెల మీద ప్రయాణం చేస్తూ ఒక ఎడారి మార్గం గుండా వెళ్తున్నారట. ఎడారి మార్గంలో ఉపయోగించేది ఏంటి? ఒంటె. ఆ ఒంటెల మీద ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి దారిలో ఒక స్వరం వినబడిందట. ఏమని స్వరం వినబడిందంటే, మీరు వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు కొన్ని రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్లను మీరు ఏరుకోగలిగినని ఏరుకోండి. ఆ తర్వాత మీరు గమ్యస్థానం చేరిన తర్వాత మరునాడు మీరు చూసుకుంటే మీకు దుఃఖము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది మీరు చేసే ఈ పని ద్వారా అంట. ఆ స్వరం వినబడింది. ఆ స్వరం వాళ్ళు విన్నారు. కొంచెం దూరం వచ్చేటప్పటికి నిజంగా ఆ స్వరము వాళ్ళతో ఆ ఆకాశవాణి చెప్పినట్టుగా ఆ రాళ్ళు కనిపించినాయి. రాళ్లే కదా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు కొన్ని రాళ్ళు ఏరుకున్నారు. ఆ రాళ్ళు వేరుకున్నటువంటి వాళ్ళు ప్రియులారా మరనాడు ఉదయకాలం చూశారు. నిజానికి ఆ రాళ్ళు కాదు, అవి వజ్రాలు వైడూర్యాలును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మరి బాధ కలగదా? ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు. నిజంగా ఇంకొక 2 రాళ్ళు ఏరుకుంటే బాగుండును కదా, ఇంకో 4 రాళ్ళు ఏరుకుంటే బాగుండును కదా. ఏంటి ఇంత పిచ్చోడిని, నేను ఇంత పనికి మాలిన వాడిని. దొరికినప్పుడు ఆ దొరికినటువంటి వాటిని నువ్వు ఇన్ని కూర్చుకో అన్ని కూర్చుకోమని ఆ స్వరం చెప్పలేదు. మీరు కొన్ని కూర్చుకోండి. కూర్చుకున్న తర్వాత రేపు మీ పరిస్థితి ఎలాగుంటుందంటే మీరు ఏడుస్తారు, ఒక ప్రక్క సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారంటే కనీసం ఈ 2 అయినా ఈ 3 అయినా నేను సమకూర్చుకున్నానని. ఎందుకు అనంటే ప్రియులారా ఈ లోకమును మనము దాటి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు మనకిచ్చినటువంటి ధనముతో మనము చేసినటువంటి సువార్తను బట్టి అక్కడ దొరికినటువంటి ఆత్మల పరలోకములో చూసినప్పుడు మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుసా? ఎందుకు కలుగుతుందంటే అయ్యో నేను ఇంకా ఎందుకు నా దేవుని కోసం నేను ఖర్చు పెట్టలేకపోయాను, మరిన్ని ఆత్మలను సంపాదించుకోగలిగి ఉంటే ఎంత బాగుండేదని ఏడుపు వస్తుంది. ఇంకా చెప్పాలనంటే ఇంకా నేను నా జీవితాన్ని మార్చుకుంటే మరింత మహిమలో ఉందును కదా నేను. అయ్యో నేను ఎందుకు ఇంకా నా జీవితాన్ని నేను సరిగా మార్చుకోలేకపోయాను. వెనక్కి తిరిగి రావడానికి లేదు సుమా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ నా బతుకుని సరిదిద్దుకొని మళ్ళీ నేను ఇంకా అధిక మహిమలోకి నేను వస్తానంటే వీలు లేదు. అర్థమవుతుందా? ఇద్దరికి వీలు లేదు. పరదేశుకు వెళ్ళినటువంటి పరిశుద్ధులకు వీలు లేదు, పాతాళానికి వెళ్ళినటువంటి భయంకరమైనటువంటి మారు మనస్సు లేని దేవుడంటే నిర్లక్ష్యంగా ఉండి భయభక్తులైనటువంటి మూర్ఖులైనటువంటి వారిగా దుష్టులైన వారిగా దేవుని మరచేవారిగా జీవించిన వారు కూడా వెనక్కి తిరిగి రావడానికి లేదు. ప్రియులారా ఈరోజు ఇక్కడే నీ గుణము సాధు గుణంగా మార్చబడాలి. నీలో ఉన్న మొరటుతనము ఇక్కడే తొలగిపోవాలి. అది మోకాళ్ళ ప్రార్థన ద్వారా జరుగుతుంది. అది దేవుని వాక్యమును నీవు నేర్చుకుంటూ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా జరుగుతుంది. కనుక నీవు ఈ రీతిగా ఏం చేయాలో తెలుసా? సాధు చేసుకోవాలి నీ నాలుకను.
ఏమండి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలలో ఇలాగ రాయబడి ఉంటుంది, మృగ పక్షి జలచరములలో ప్రతి జాతియు, చూడండి ఆ మాట, ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయబడును, సాధు కాజాలును, సాధు ఆయను సాధు కాజాలును గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన దుష్టత్వముతో విషముతో నిండినది. ఇంగ్లీష్లో ఇలా రాయబడుతూ ఉంది, బట్ ద టంగ్ కెన్ నో మ్యాన్ టేమ్, ఇట్ ఈస్ అన్ ఈవిల్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్ అని చెప్పి. అది ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్ అంటే భయంకరమైనటువంటి విషముతో నిండుకుందట. ఏంటది? నాలుక. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? లోకస్తులుక. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? బోధకులకు, విశ్వాసులకు చెప్తున్నాడు. బోధకులేమో నిలబడి మీకు బోధ చేసేవాళ్ళు, వినే వీళ్ళు విశ్వాసులు. మన నాలుక నిరర్గళమైనటువంటి దుష్టత్వముతో నిండి ఉంది. దాంతోనే దేవుని స్తుతిస్తున్నాం, దానితోనే ప్రార్థిస్తున్నాం, దానితోనే సువార్తను ప్రకటిస్తున్నాం, దానితోనే ప్రియులారా మన పనంతా. ఈ శరీరం ఎంత పెద్దదైనా కూడా, ఎంత ఎత్తైన వాడైనా సరే, ఎంత పొట్టివాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత పహిల్వానైనా సరే, ఈ శరీరం అంతటినీ తిప్పేదేంటి? నాలుక. ఈ నాలుకను గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్త. నాలుక అగ్నియే అన్నాడు. ఏంటది? అగ్నియే. అందుకనే కొంతమంది కొంపలు అంటుకుపోతున్నాయి. అర్థమవుతుందా? కొంతమంది కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు గమనించుకుందాం ఏంటంటే, నీ గుణం ఏమవ్వాలో తెలుసా? సాధు గుణంగా మార్చబడాలి. ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే, సాధు గుణము అనంటే బట్టలకు సంబంధించింది కాదు. లోకంలో కొంతమంది కనపడతారు, వాళ్ళ బట్టలు సాధువు బట్టలు అంటారు. ఆ బట్టలు చూడగానే ఏమనుకుంటారంటే, చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒక గౌరవంగా పలకరిస్తారు. వాళ్ళు ఏమంటారు? స్వామీజీ అంటారు. వాళ్ళు ఏమంటారు? సాధువులు అంటారు. కానీ నిజానికి బట్టలతో వచ్చిన సాధుగుణం కాదు దేవుడు మాట్లాడుతుంది. క్రీస్తు యేసులో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి తన నాలుకను ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము, శక్తి ద్వారా ప్రియులారా సాధు చేయబడినటువంటి నాలుకలు కలిగినటువంటి సాధువులైన వారి గురించి ఒక వాగ్దానం ఉంది బైబిల్లో. సాధువులు కాని వారికి ఆ వాగ్దానం చెందదు. అర్థమవుతుందా? కీర్తన 116 6వ చరణం చదవండి. అక్కడ ఏమి రాయబడతా ఉందో, యెహోవా సాధువులను కాపాడువాడు. ఎవరిని కాపాడువాడు? సాధువులను కాపాడువాడు. ఆ బట్టలు వేసుకున్న వాళ్ళని కాపాడుతాడు. అలాంటి బట్టలు వేసుకోకపోతే కాపాడడానికి కాదు. ఇది వస్త్రానికి సంబంధించింది కాదు, ఇది గుణానికి సంబంధించింది. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. ఇది గుణానికి సంబంధించింది, వస్త్రం కాదు. ఎంత ఖరీదైన వస్త్రమైనా కావచ్చు ప్రియులారా, దానివల్ల ఏ విధమైన గుర్తింపు లేదు. గమనించండి, సాధువు అయినటువంటి ఏమండి వారికి దొరికే భాగ్యం ఏంటంటే, ఆయన కాపాడుతాడంట. వాళ్ళని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఏమండి? కాపాడువాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. అంటే అర్థం ఏంటి? నేను అందులో ఒకడిని అని అర్థం. ఆ పైన ఈ మాట చెప్పి కింద ఈ మాట చెప్తున్నాడంటే, కాపాడువాడు, సాధువులను కాపాడే దేవుడు. తర్వాత ఏమంటున్నాడంటే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఏమండి? ఆయన విడిచిపెట్టాడు సాధువులను. సాధు స్వభావము మన యొక్క శరీరములో ప్రియుల అంతరంగము లోపల ఉండాల్సిందే. ఆ దాన్ని మనం సాధన చేయాలి. అది దేవుని దృష్టికి విలువ కలిగింది. దేవుడు ఏ వ్యక్తి గురించి అయితే సాక్ష్యం చెప్పాడో ఆ వ్యక్తి ఈ మాట రాశాడు. ఏ వ్యక్తి గురించి దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అన్నాడు. ఒకసారి ఒక పిల్లల సేవకుని దగ్గరకు వచ్చి ఒక IAS కలెక్టర్ ఆయన వచ్చేమంటున్నాడు అంటే, అయ్యా నాకు ఏదైనా పరిచర్య చెప్పండి అంటున్నాడు. పని చెప్పండి అంటున్నాడు. మీకేం పని చెప్పమండి, మీరేమో IAS, మీకేం చెప్పాలన్నాడు ఆ సేవకుడు. కానీ పిల్లల అందరూ కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఈయన తర్వాత ఏం చేశాడు తెలుసా? సరే మీకు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి అన్నాడు ఈ సేవకుడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వంటలు వడ్డించే వాళ్ళు ఉన్నారు, వంటలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత వడ్డించే వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉంటారు కదా? ఇప్పుడు ఇంకా నాకు మిగిలి ఉన్న పని, అత్యంత ఉపయోగకరమైన పని ఏంటంటే, టేబుల్ మీద విస్తరాకులు ఎవరు ముట్టుకోవద్దండి, నేనే తీస్తానన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గుణం ఏ గుణం చెప్పండి? ఎంత చదువుకున్నాడో,
కానీ ఆ చదువంతా పక్కన పెట్టి నా దేవుని కొరకు నేను ఈ పనిని చేయుట నాకు ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కాలుకి మట్టి అంటకుండా చేతికి మట్టి అంటకుండా ఉన్న పని కొంతమంది కోరుకుంటారు. కానీ కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, అయ్యా నాకు బాత్రూమ్లు అప్పగించండి, నేను కడుగుతానండి అన్నవాళ్ళు. ఏంటంటే ఈరోజున ఆలోచన చెయ్యండి. ఒకసారి జయరాజు గారు అనేటువంటి ఒక సేవకుడు ఏమంటే స్టేట్స్కి వెళ్ళాడంట. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్కి బయట బాత్రూమ్లు ఉంటాయి కదా, ఆ బాత్రూమ్ దగ్గర ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఒక సహోదరుకి ఎవరో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ప్రియులరా ఆయన లోపలికి వెళ్ళి తన పని చక్కబెట్టుకుని బయటకు వచ్చాడు. అమ్మ మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అంటే, అయ్యా నేను బాత్రూములు కడగడానికి నేను ఇక్కడ నిలబడ్డానండి. ఆవిడ ఎవరో తెలుసా? గొప్ప కోటీశ్వరురాలంట ఆవిడ, అమెరికాలో. అర్థమవుతుందా? మన వాళ్ళు అయితే కొంచెం ఉంటేనే అసలు పట్టుకోలేము, ఈ అమెరికా దేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి ఆయన ప్రసంగానికి నిలబడగానే ఇలాంటి వాళ్ళకి ఏం వాక్యం చెప్పగలం మనం అని చెప్పి నిలబడిపోయాడంట కాసేపు. దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఒక పరిచర్య మనకు అప్పగించబడితే అది భారంతో తగ్గింపుతో మనం చెయ్యాలి. ఒక పరిచర్య మనం చేస్తున్నామంటే ఏమంటే నా అంతటోడు లేడు అనుకున్నట్టుగా కాదు. ప్రభువా నేను ఇంతకంటే ఇంకేం చేయగలను, కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ చిన్న పని నేను చేస్తున్నాను, నన్ను నీవు గుర్తుంచుకుంటే చాలు ప్రభువా అని చెప్పి. నెహెమియా గురించి బైబిల్లో రాయబడింది. ఆ పేరే దేవుడు బైబిల్ ఆ గ్రంథానికి పెట్టేశాడు. కానీ నెహెమియా ప్రియులారా తన గుర్తింపును కోరుకోలేదు. ప్రతి చివరిలో ఒక మాట అంటాడు, ఏంటంటే దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకోవా అంటాడు. ఏముంచుకో? అది సాధువైన గుణం అంటే. ఈరోజు మనము ప్రియులారా ఎంతో చేసినటువంటి వాడు తన జీతం కూడా తీసుకోవడం మానేశాడంట. ఆ ప్రజల కోసం తన జీతం కూడా తీసుకోకుండా కేవలం తాను తనతో పాటుగా ఉన్నటువంటి వారికి ఎలా ఉపయోగపడగలమో అలా ఉపయోగపడడానికే ప్రియులారా సమయాన్ని ఖర్చు చేసేసాడు. ఏమండి ఒకవేళ ఖజానా నుండి కూడా సొమ్ము తీసుకోవచ్చు, ఈయనకు అధికారం ఉంది. ఈయన ఎవరో అని అంటే గవర్నర్ ఆ ప్రాంతానికి. దేవునికి స్తోత్రం. గవర్నర్గా ఉన్నవాడు ఏమీ తీసుకోలేదట. వ్రాయబడి ఉన్నటువంటి మాట గమనించండి. మరొక మాట చెప్తాను ప్రియులారా, ఆ ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటా మాట అంటే నెహెమియా గ్రంథములో ప్రియులారా చివరి మాట ఒక మాటతో ముగించాడు, ఒక వాక్యంతో. నా దేవా కాదు నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 31వ వచనం. నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో. అబ్బబ్బా ఏ మాట అండి నిజంగా. దేనికై చెప్పండి అందరూ. నా దేవా ఎటప్పుడే నీరసం వచ్చిందా? స్వరాలు రావట్లేదు అసలు. అక్కడ చెప్పినంతసేపు చెప్పాను, ఇక్కడికి వచ్చాక మళ్ళీ చెప్తున్నాను. నా స్వరమే కొంచెం వస్తుంది కానీ మీ స్వరం అదేవా అదేవా ఏంటిది చెప్పండి గట్టిగా. నా దేవా ఇలా చెయ్యొద్దని పర్లేదు. నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఏముంచుకొనుము? నువ్వు జ్ఞాపకం పెట్టుకోదైనా చాలు తండ్రి అని. ఏ గుర్తింపును కోరుకోలేదు. చాలా కాలం క్రితం ఒక దైవజనుడి గురించి విన్నాను. ఆయన ఏమంటాడంటే మరీ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఏంటో తెలుసా? మందిరానికి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ ఏముంది, మనకి ఒక మ్యాట్ ఉంది, అది తొక్కుని దాన్ని ఇలాగ తుడుచుకుని లోపలికి వస్తున్నాం. మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? దాన్ని తొక్కుని బయటికి వెళ్తాం. ఆయన ఏమన్నాడంటే లార్డ్ మేక్ మీ ఏ ఫుట్ మ్యాట్ అట్ యువర్ చర్చ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అందరూ లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి తొక్కుతారు, చూసావా ఫుట్ మ్యాట్, అలాంటి ఒక ఫుట్ మ్యాట్ లాగా నన్ను జ్ఞాపకం చేసుకో చాలు ప్రభువా అన్నాడట. అంటే నేను అందరితోనూ గుర్తింపు పొందక్కర్లేదు, నేను నీకు ఉపయోగపడాలి అంతే నా బతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే గొప్ప ధన్యత, అదే సాధుగుణం. అంటే సుమారుగా 42 భాషల్లోనికి బైబిల్ గ్రంథాన్ని అనువాదం చేసినటువంటి విలియం కేరీ గారు తన సమాధి మీద ఒక మాట రాయమన్నాడంట. ఏంటో తెలుసా? ఏమన్నాడంటే పురుగు వంటి దీనుడైనటువంటి విలియం కేరీ, దేవా ఇదిగో నీ హస్తముల మీద వ్రాలుచున్నాడు అని రాయమన్నాడంట. ఎలాంటి కేరీ? పురుగు వంటి విలియం కేరీ. అండి ఒకసారి విలియం కేరీ గారిని ఒక దేశ అధ్యక్షుడు ఒక మీటింగ్కి పిలిచారంట. ఆయన అక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. నిలబడితే ఏమండి ఆయనకు ముందు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విలియం కేరీ ఎవరో కాదు, ఈయన ఎవరంటే చెప్పులు తయారు చేసేవాడి కొడుకు అన్నాడు. అర్థమవుతుందా? చెప్పులు తయారు చేసేటువంటి ఆయన కొడుకు అన్నాడు. సరే
ఆయన చెప్పేసి ఆయన అంతా చీప్గా మాట్లాడి కిందకి దిగేసాడు. దిగిన తర్వాత ఇప్పుడు విలియం కేరీ గారు అంత వచ్చిందట. ఈయన మాట్లాడాలి. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, సార్ చెప్పారు నా గురించి, నేను చెప్పులు తయారు చేసే వ్యక్తి యొక్క కొడుకును కాదు, చెప్పులు రిపేర్ చేసేటువంటి వ్యక్తి యొక్క కొడుకుని. ఒకవేళ మీ ఎవరైనా చెప్పులు తెగిపోయి ఉన్నా, ఒకవేళ దానికి ఏదైనా సహాయం అవసరమైనా, నేను వాళ్ళ చెప్పులు నేను రిపేర్ చేయడానికి నేను సరిపోతాను. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఎవరు మాట్లాడతారండి? ఒకళ్ళైనా మాట్లాడతారా ఏమండి? నేను షూ రిపేర్ చేస్తాను, మీ చెప్పులు రిపేర్ చేస్తాను. నేను చెప్పులు తయారు చేసేటంతటి పెద్ద ఆయన కొడుకును కాదు. నేను చెప్పులు ఊరికే అది తెగిపోతే దాన్ని దీన్ని కలిపి కుట్లేస్తాం కదా, అలాంటి ఒక చిన్న పనిముట్టును నేను, ఒక చిన్న పనివాడిని నేను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చాలా దూరదేశం నుండి నన్ను దేవుడు ఈ భారతదేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశానికి వెళ్ళి సువార్త చేసి అనేక మందికి, ఈ రోజున కలకట్టాలో ప్రియులారా సిరంపూర్ బైబిల్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. అక్కడ చదివినటువంటి వాళ్ళు చాలా అద్భుతమైన బైబిల్ పండితులు. ఆ కాలేజీకి స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరంటే, ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే విలియం కేరీ. ఈ రోజున మనం పెన్ను పట్టుకుని రాస్తున్నాం కదా, దానికి కారణం విలియం కేరీ. బస్సు మీద ప్రయాణం చేస్తున్నాం కదా, ఆ రవాణా సదుపాయానికి కారణం విలియం కేరీ. కానీ బైబిల్ గ్రంథాన్ని అన్నీ పక్కన పెడితే, బైబిల్ గ్రంథాన్ని ఇన్ని భాషల్లోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం కేరీ. 42 భాషలో లోనికి ప్రియులారా అనువాదం చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. ఆయన ఏమంటున్నాడంటే, పురుగు వంటి విలియం కేరీ దేవా నీ హస్తములలో రాలుచున్నాడు అని చెప్పి. ఒకవేళ దొరికితే ఆ సాక్ష్యం పుస్తకం చదవండి. మన గుణం ఏమవ్వాలంటే సాధువైన గుణంగా ఉండాలి. ఒకవేళ నువ్వు చీపురు పట్టుకో, ఆ సాధువైన గుణాన్ని చూపించు. ఒకవేళ నీవు మైక్ ఆపరేట్ చెయ్యి, అక్కడ సాధువైన గుణాన్ని చూపించు. ప్రియులారా, ఒకవేళ నీవు వంట చెయ్యి, అక్కడ సాధువైన నీ గుణాన్ని చూపించు. వడ్డను చెయ్యి, అక్కడ సాధువైన నీ గుణాన్ని చూపించు. అంతేకాని ఏమయ్యా అలా వెళ్ళిపోతావేంటి అని అంటే, ఎక్కడ పోతున్నాయా, నేను వస్తున్నాను కదా అని అనేటప్పటికల్లా ఏమండి మన గుణం అంతా కూడా ఎంత సాధువో తెలిసిపోద్ది. కాబట్టి ఆలోచన చేసుకుని దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవుని మందిరానికి ఎంతో సమృద్ధి అయినటువంటి బంగారాన్ని, మ్రానులను అన్నిటినీ సమకూర్చి దావీదు ఏమంటాడంటే, దేవా ఇదంతా దేవునికి ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి దావీదు ప్రియులారా ఏమంటాడంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు. అబ్బబ్బా, ఏం మాట నిజంగా. అక్కడ ఆయన ఎంత ఇచ్చాడో ఈ మాట అంటున్నాడు. మనం ఏమీ ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఈ మాట అంటాం. ఏంటో తెలుసా, ఏమిచ్చి రుణం తెచ్చగలం ప్రభువా. నువ్వు ఇచ్చిన తర్వాత మాట అన్నది, ఇవ్వకుండా ఎందుకు? ఇవ్వకుండా ఎందుకు? దావీదు ఏం చేశాడంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. చివరిగా మీకు ఒక మాట చెప్తాను. పౌలు మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? ఇంటికి వెళ్ళాక లెక్కట్టుకున్నప్పుడు చెప్తారా? ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఏమి వినబడలే నాకు. 27, 39 గ్రంథాలేమో పాత నిబంధన, 27 గ్రంథాలేమో కొత్త నిబంధన. 27 గ్రంథాలలో ప్రియులారా సగం ఎంత? 27లో సగం ఎంత? సుమారుగా 13.5. 13 ఈయనే రాశాడు. మిగిలిన పాయింట్ ఏమంటే 13.5 మిగిలిన వాళ్ళు రాశారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు సగం రాసినటువంటి ఆయన ఏమన్నాడో తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అన్నాడు. అది ఏ గుణము అంటే సాధువైనటువంటి గుణము. ఏమండి, మునుపు అతని గుణం ఏంటి? దుర్మార్గుడు, హానికరుడు, హింసకుడు. ఇప్పుడు ఎవరో తెలుసా? మంచివాడు, మేలుకరమైనటువంటి వ్యక్తి. తర్వాత ఏమండి, దుర్మార్గుడు, హానికరుడు, తర్వాత
హింసకుడు. హింసకుడు హింసకుడు అంటే అర్థం ఏంటంటే శాడిస్ట్. అంటే అర్థం ఏంటంటే ఒకరిని హింసిస్తాడు, అతడు బాధపడుతుంటే, ఆమె బాధపడుతుంటే ఇతను మాత్రం నవ్వుతూ సంతోషిస్తాడు. అది ఎంజాయ్మెంట్ ఇతనికి. మీకు అర్థమవుతుందా? అది అలాంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసయ్య నిమిత్తం అలాగే హింసించినటువంటి వాడు ఈ రోజున తాను హింసపడుతూ ప్రభువులో ఆనందించే వ్యక్తి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు కొట్టాడు, అడగడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఇప్పుడు ఇతరులు పౌలును కొడుతున్నారు, పౌలు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు? నా ప్రభువు నిమిత్తం ఈ దెబ్బలు తగిలినాయి నాకు, నా ప్రభువు నిమిత్తం ఈ హింస కలిగింది నాకు, నా ప్రభువు నిమిత్తం నేను ఒక హత్సాక్షిని అవుతున్నాను. సంతోషంగా రాశాడట. ఏమని రాశాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. హల్లెలూయా. తిమోతి, నేను వెళ్ళిపోయే కాలం టైం అయిపోయింది, సమీపం అయిపోయింది. రేపు కొద్ది రోజుల తర్వాతనో పౌలు ఏమైపోతున్నాడంటే హతసాక్షి కాబోతున్నాడు. మామూలుగా కాదు. పౌలుని ఎలా చంపారు అంటే రంపముతో కోసి చంపారంట. శిరస్సును కత్తితో వేటేస్తే ఒకసారి తెగిపోద్ది, కానీ రంపంతో కోస్తే ఎలా ఉంటుంది? కానీ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణాన్ని పానార్పణముగా పోయిటలో నేను ఆనందింతును అని అన్నాడు. హల్లెలూయా. ఎంత సాధువుగా మారిపోయాడండి, ఎంత క్రూరమైన వ్యక్తి అండి, ఎంత భయంకర వ్యక్తి. జ్ఞానములో ఆరితేరిపోయినటువంటి వాడు. ఇంకా జ్ఞానములో పౌలును మించిన జ్ఞానం ఎవరికి లేదు. సుప్రీం ఎవరంటే పైన దేవుడు కింద దేవుడు ఉంచిన పౌలు మాత్రమే. ఇంకా బైబిల్లో అంతకు మించిన జ్ఞానం ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భూమి మీద మానవులందరిలో కూడా అత్యంత అగ్రగణ్యుడు ఎవరంటే పౌలు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ఒక పాట పాడాం, లేకపోతే ఒక పాట రాసాం ఏండి, ఒక ప్రసంగం చేసాం. మన దగ్గరికి వచ్చినటువంటి సేవకుడు గూగుల్ మీట్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చాలా బాగా చెప్పారండి అని అంటే ఆయన వెంటనే అన్నమాట ఏంటో తెలుసా? అలాగనకూడదమ్మా, మీరు ఏమన్నారో తెలుసా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి, నిజంగా దేవుడు నన్ను దర్శించాడండి అని చెప్పాలని. దేవుని బిడ్డలారా, ఎంత మెప్పును కోరుకునేవారిగా ఉన్నామో ఈరోజును చూస్తే. ఆ మెప్పే దొరక్కపోతే ఎంత నొప్పికి గురైపోయే వాళ్ళుగా ఉన్నామో ఈరోజు. ఒకసారి ఈ మాటల దగ్గర మన జీవితం పెట్టుకుని ఆలోచించుకుంటే మన గుణము సాధువైన గుణమేనా? మన అంతరంగం దేవుని దృష్టికి విలువగలదేనా? ఇది విలువగలిగిందైతే నీ నోటిలో ఉంచి వచ్చేటువంటి ఆ ప్రార్థన ఎంత విలువైందో, నీవు ప్రకటించే సువార్త ఎంత విలువైందో, నీవు చెప్పక్కర్లేదు, నీవు జీవించే జీవితం ఎంత విలువైందో. అలాంటి వారి గురించే రాశాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను అని చెప్పి. ఇక్కడతో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మన మాటలు సరిలేనప్పుడు, మన మాటలు ప్రియులారా అవి మనుషులకు నష్టం కలిగించేటప్పుడు, బాధ కలిగించేటప్పుడు, హాని కలిగించేటప్పుడు, కుటుంబాలు కూలిపోతున్నప్పుడు, విశ్వాస జీవితంలో ప్రజలు వెనక్కి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఒక భయంకరమైనటువంటి నేరం చేశాను, నా మాటల వల్ల ఇలాంటి నష్టం జరిగితే ప్రభువా నన్ను క్షమించు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను చివరిగా, మరలా ప్రభువు నోటికి మనం చేదు చిరకను అందించే వాళ్ళం అవుతున్నాం. ఏ చిరకనో? చేదు చిరకను అందించే వాళ్ళగా అవుతున్నాం. ఏమండి, ఆయనట ఆ సైనికుడు స్పంజి చిరకలో ముంచి ఆయనకు త్రాగనిచ్చాడు సిలువ మీద. రక్తం పోయింది, పిడచకట్టుకుపోతుంది ఇది ఆ యొక్క నాలుక. ఏమండి, దప్పికొనొచ్చున్నాను అన్నాడు. ఎవరికైనా అయితే మంచి నీళ్ళు ఇస్తారు, కానీ నీ కోసం నా కోసం ప్రభువుకి చేదు నీళ్ళు ఇచ్చాడు, చేదు చిరకను తాగనిచ్చాడు. ఈరోజు నీ కోసం నా కోసం త్రాగనొల్లకపోయాడు. ఏం తాగుతాడండి? ఏం తాగుతాడు? ఈరోజున మన మాటలు అలాగే ఉన్నాయి ప్రభువుకి. ఈరోజున మన యొక్క ప్రియులరా మాటలు అలాగే ఉంటే, ఈరోజున నేను ఏ సిగరెట్ కాల్చలేదు అని నువ్వు చంకలు గుద్దుకోవడానికి ఎక్కడ ధైర్యం నీకు? నాకు అర్థం కాదు. ఏమండి, సిగరెట్ కాల్చకపోయినంతలో ప్రియులరా నీకు నువ్వే మేలు చేసుకున్నావు. కానీ నువ్వు మాట్లాడే మాటలు ఉన్నాయి చూడు, ఆ మాటలు సరిలేనప్పుడు, అవి దోషణ మాటలైనప్పుడు, కొండెపు మాటలైనప్పుడు, అపవిత్రపు మాటలైనప్పుడు నీ ప్రభువు నోటికి నువ్వు చేదు చిరక అందిస్తున్నావు. అది నీకు అస్సలు అర్థం కాక, నేను ఏమంత పెద్ద తప్పు చేయలేదులే, ఆడొక మాట అంటే నేను ఒక మాట అన్నాను అనుకుని ఈరోజున ప్రియులరా మనం ఏం చేస్తున్నాం తెలుసా? అంతా నీతిమంతులమని విర్రవీగిపోతున్నాం మనం. దేవుడు అంటున్నాడు,
మీలో ఉన్నటువంటి సమస్త కల్మషము మాని, మీలో ఉన్నటువంటి విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని, సాత్వికముతో మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని అంగీకరించండి అని అంటున్నాడు. విర్రవీగుతున్న దుష్టత్వం ఎంతగా ఉందంటే ప్రభువుకు ప్రియులారా బాధ కలుగుతున్నా కూడా అసలు మనకు బాధ అనిపించట్లేదే అండి. ఓ తల్లి ఏడుస్తుంది, ఆ కొడుకు అని వెళ్ళిపోతున్నాడు. నిజంగా వాడు ఒకవేళ సరైన కొడుకు అయితే, అమ్మ ఏడొద్దమ్మా, ఈరోజు ఒకవేళ నిన్ను బాధపరిచానేమో, సారీ అమ్మా, ఇక మీదట నిన్ను అలాగన్నమ్మా అని అనరా? వాడు కఠినుడైతే, మూర్ఖుడైతే, బుద్ధిహీనుడైతే ఏమండి, వాడి సంతోషాన్ని వాడు కోరుకునేవాడైతే ఏడిస్తే ఏడుస్తుంది, ఏడిచేడిసి అదే ఊరుకుంటుందని పోతాడు. ఒక భార్య ఏడుస్తుంది, ఒక భర్త బాధపడుతున్నాడు, సేవకుడు బాధపడుతున్నాడు, సహోదరులు బాధపడుతున్నారు, కానీ నీ నోటికి శుద్ధి లేదే, హృదయము మార్పు చెందట్లేదే. ఏమండి, ఎంత విలువైనది అనంటే సాధువైనటువంటి ఆ గుణమే విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడుతుందమ్మా, సరే ముందు అమ్మతో మాట్లాడి సముదాయించప్పుడు వెళ్దాం, భార్యతో మాట్లాడి సముదాయించప్పుడు వెళ్దాం. ఏమండి, ఆమెకు వద్దంటే పోన్లే మానేద్దాం అని అనుకునే మనస్తత్వం ఉంటే గొడవలు ఎందుకుంటాయి, వివాదాలు ఎందుకుంటాయి, దెబ్బలాట్లు ఎందుకుంటాయి? ఉండవు. కానీ ప్రభువు నోటికి చేదు చిరకను అందిస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇందుకోసమే ప్రియులారా దేవుడు మనల్ని ఆదివారం నడిపించాడు. సాధువైనటువంటి, మృదువైనటువంటి, గుణమున అక్షయాలంకారము కలిగినటువంటి హృదయపు అంతరంగ స్వభావము, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఈ రోజున మనకు అలాంటి గుణము కావాలి. ఎన్నో చేసి, ఎన్నో అద్భుతమైన ఆత్మ ప్రత్యక్షతలు అనుభవించి, కృపావరాలు ఎన్నో పొంది, ఎంతగానో దేవుని కొరకు ఖర్చు అయిపోయినటువంటి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు చివరిగా, అయ్యా నేనేమై ఉన్నానో నా గొప్పతనం కాదయ్యా, నా జ్ఞానం కాదయ్యా, నిజానికి నేను అసలు అపొస్తలుడు అనబడ్డానికి కూడా యోగ్యుడిని కాదయ్యా, ఎందుకంటే నీ సంఘాన్ని హింసించాను, సంఘము అంటే నీ శరీరాన్ని హింసించాను. ఎన్ని రోజులు ఎంతమంది నా వలన హింస పొందారో. ఒక యవనస్తుడు అమాయకుడు నా చేతిలో బలైపోయాడయ్యా, దయచేసి క్షమించునైనా, క్షమించునైనా, క్షమించునైనా. చేతులెత్తుదాం ప్రియులారా. మరుసటి ఆదివారం దాకా టైం పెట్టుకోవద్దు. మనం ఈ ఆదివారము, ఈ సమయమందు ప్రభు ఎదుట మన జీవితాలను ఒకసారి ప్రభు పదాలు పట్టుకుని బతిమాలుకుందాం. ఎవరో ఏదో అంటే, దేవా దయచేసి ఓర్చుకోలేకపోయాను, సహించుకోలేకపోయాను, ఎంతగా నీ హృదయాన్ని గాయపరిచానయ్యా, ఎంతగా నీ హృదయాన్ని గాయపరిచానయ్యా నేను. అయ్యా దయచేసి క్షమించు నాయన. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవు మయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవు మయ్యా, నెపమెంచకై నీ కృపలో, నెపమెంచకై నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా. దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి, దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి, నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే, చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. తండ్రి దయచేసి నీ రక్తధారలతో కడుగునైనా,
నీ వాక్యము చేత సాధు చేసుకోవడానికి సహాయం చేయి. నీ ఆత్మ చేత సాధు చేయండి ప్రభువా నన్ను. నీ ఆత్మ చేత సాధు చేయండి ప్రభువా నన్ను. ఎంత దుర్మార్గుడు ఎంత సాధువుగా మారిపోయాడు. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ మాటల కొరకు వందనాలు ప్రభువా. మా ముందుంచిన ఈ మాదిరుల కొరకు నీకు వందనాలు నాయన. దేవా నీ వాక్య ప్రత్యక్షతల కొరకు నీకు వందనాలు నాయన. దేవా సహాయించి సహాయించి. సాధువైనటువంటి ఆ గుణం, మృదువైనటువంటి ఆ గుణం, అక్షయాలంకారము గల హృదయపు అంతరంగ స్వభావం, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో, స్నేహితులు సహోదరుల మధ్యలో, తండ్రి లోకములో, సంఘములో, కుటుంబములో ఇలాంటి ఒక అలంకారాన్ని కలిగి ఉండడానికి నాకు మాకు అందరికీ మీరు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకును సర్వలోకమందు చెదరి ఉన్న పరిశుద్ధులకు సాధువుగా జీవించటానికి, సాధువుగా నడుచుకోవడానికి, దేవుడు నియమించిన మార్గాలలో నడుచుకోవడానికి, ఆయన చిత్తమును నెరవేర్చటానికి మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. మరొకసారి చెప్తున్నాను, రేపటి నుంచి పిల్లలు, చిన్నపిల్లలు కాకుండా టీనేజ్ పిల్లల నుంచి నేను నిజంగా దేవునితో నా సహవాసాన్ని క్రమపరుచుకుంటాను అని ఒకవేళ మీరు పూర్తిగా ఆశపడితే ఇవి చాలా మంచి అవకాశాలు. దయచేసి ఈ విషయాన్ని ఎవరు కూడా మీరు వస్తే రండి లేకపోతే మానేయండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వస్తే రండి అని అంటే మీరేమనుకుంటారంటే మేము వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. అలాగూ మీరు మళ్ళీ మామూలుగానే మీ జీవితాలు ఉంటాయి, మళ్ళీ మామూలుగానే మీరు ప్రభు బల దగ్గరికి వస్తారు. దయచేసి అలా ఉండొద్దు. మీ పనులు వాటిని బట్టి ప్లాన్ చేసుకోండి. మీ యొక్క డ్యూటీస్ వాటిని బట్టి ఒకవేళ అడ్జస్ట్ చేసుకోగలిగితే చేసుకోండి. ఏ రోజు వీలుగా ఉంటే ఖచ్చితంగా మిగిలిన ఆ రోజులన్నింటిలో కూడా మీరు పాలు పొందండి. స్త్రీల నుంచి పురుషులు, పెద్దలు అందరూ కూడా దయచేసి గమనించండి. 21 రోజులంటే చివరి 4 రోజులు తీసేస్తే మనకు 17 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆలోచించుకోండి. మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. అందరికీ వందనాలు. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు ఎంతమందికి వందనాలు చెప్పగలిగితే అంతమందికి వందనాలు చెప్పి అప్పుడు మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.